ఎవరిలో అయితే దేవుని వాక్య బీజం నిలిచుంటుందో వాడు చచ్చిపోవటానికైనా ఇష్టపడతాడు, కానీ యేసును వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడడు. ఎందుకంటే వానికి వాక్యం తెలుసు. యేసును వదిలిపెడితే ఏ గతి పడతాడో తెలుసు వానికి. గొంతు మీద కత్తి పెట్టరా, యేసు కావాలా ప్రాణం కావాలా అంటే ప్రాణమైనా వదులుతాను కానీ యేసును మాత్రం వదలను. నువ్వు ఇప్పుడు చంపుతానన్నావు, ఎప్పుడైనా చచ్చేదే. ఇంకా 10 ఏళ్ళైనా చచ్చేది, ఇంకా 2 ఏళ్ళైనా చచ్చేది, ఎప్పుడైనా చస్తాను. కానీ యేసును మాత్రం వదిలితే నాకు రక్షణ లేదు. కాబట్టి యేసు నేను వదలను. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. యేసును వదిలేయటానికి మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తండి. యేసును వదిలేయటానికి, నాకు యేసు వద్దు, ఆయన వదిలేస్తాను నేను అంటానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే ఒక్కళ్ళు కూడా ఎత్తరు. ప్రాణమైనా వదులుతాను కానీ ప్రభువుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా తండ్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుకుందాం మనం. హల్లెలూయా.